నా 99.9% గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఈ పని చేస్తే మాత్రం మీ లైఫ్ లో 100% ఎదగలేరు. అండ్ ఇది బద్ధకమో ప్రోక్రాస్టినేషన్ ఏదో కాదు, ఇది దానికన్నా డేంజర్. మీరు దాంట్లో పని అయినా చేస్తారు, దీంట్లో అసలు పని స్టార్ట్ కూడా చేయరు. బట్ అది ఏందో తెలుసుకునే ముందు దాని వల్ల వచ్చే నష్టాలు మీకు క్లియర్ గా చెప్తా, జాగ్రత్త వినండి. మీరు ప్రతిరోజు దానికోసం వెయిట్ చేసుకుంటా సగం లైఫ్ అనేది అయిపోతుంది. అయినా కూడా మీరు దానికోసమే వెయిట్ చేసుకుంటా ఉన్నారనుకోండి, మీ లైఫ్ లో ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్, అంటే దేవుడు చేయదు కానీ అయ్యింది అనుకోండి, మీకు అప్పుడు రియలైజ్ అవుతుంది ఇది ఎగ్జిస్టే కాదు, మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే స్టార్ట్ చేయాలి అని. ఆ మూమెంట్ లో మీరు ఎంత రిగ్రెట్ అవుతారంటే, మీ లైఫ్ లో మీరు ఏమేమి చేస్తారో అన్ని మీ కళ్ళ ముంగడ కనిపిస్తాయి. అప్పుడు మీరు రియలైజ్ అయ్యింది ఏంటంటే, నా లైఫ్ లో నేను ఏం చేయలేదు కదా అని. అదే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం. పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు ఉండదు మన లైఫ్ లో. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటామో అదే పర్ఫెక్ట్ టైం. అంటే కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ నువ్వు ఆ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసుకుంటా దానికోసం ఏం నేర్చుకోలేదంటే వేస్ట్. నువ్వు నేర్చుకోనికి కూడా పర్ఫెక్ట్ టైం కావాలంటే ఇక అది నీ లైఫ్లో ఎప్పటికీ రాదు. ఇక నువ్వు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసుకుంటా నీ లైఫ్ మొత్తం గడిచిపోతుంది. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఏవి అచీవ్ చేయలేవు. సో డూ ఇట్ రైట్ నౌ. ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నువ్వు అని మీరు చెప్పడానికి మీరంటే, నేను కూడా ఒకప్పుడు అదే అనుకుంటుండే. నాకు హాలిడేస్ వస్తే నేను చేస్తా, నాకు టైం దొరికినప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా, అది ఇది అని అనుకుంటుండే. బట్ నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, మనం పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసుకుంటా మనకున్న టైంని అయిపోగొట్టుకుంటున్నాం. అలా ఎందుకు? దాని బదులు ఇప్పుడే చేస్తే మనం ఈ టైంని కూడా యూటిలైజ్ చేసి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా. సో నేను రియలైజ్ అయింది, మీరు కూడా రియలైజ్ అవుతారని కోరుకుంటున్నాను.